భయపడకుము, నేను నీతో ఉన్నాను. యెషయా 41:10. అయిన దేవుని పిల్లలారా, మన జీవితంలో అనేక సమస్యలు, కష్టాలు, రోగాలు, విపత్తులు వస్తుంటాయి. భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియక మన హృదయం వణికిపోతుంది. అలాంటి సమయాల్లో దేవుడు మనతో చెప్పిన ఒక శక్తివంతమైన వాగ్దానం ఇది. భయపడకుము, నేను నీతో ఉన్నాను. ఈరోజు ఈ వాక్యాన్ని మన మనసులో నిలిపి ధ్యానిద్దామా? భయపడకుము, నేను నీతో ఉన్నాను. విస్మయించబడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను. నేను నిన్ను బలపరచుదును, నీకు సహాయము చేయుదును. నా నీతి కుడి చేతితో నిన్ను ఆధారము చేయుదును. యెషయా 41:10. భయపడకుము, దేవుడు మనతో ఉన్నాడు. జీవితంలో చీకట్లు ఎంతగా ఉన్నా దేవుడు ప్రకాశం. భయం మన విశ్వాసాన్ని కదిలిస్తుంది, కానీ దేవుని సాన్నిధ్యం మనకు ధైర్యాన్ని ఇస్తుంది. ఈరోజు నా జీవితంలో ఏది నాకు ఎక్కువ భయం కలిగిస్తుంది? ఆ భయంలో దేవుడు నాతో ఉన్నాడని నేను నమ్ముతున్నాను. ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకుందామా? మన భయాలన్నీ దేవుడికి అప్పచెప్పుదామా? కళ్ళు మూసుకొని కాసేపు ధ్యానం చేస్తూ ఒక్కొక్క భయాన్ని గుర్తు చేసుకుంటూ ఆ భయాన్ని దేవుడి పాదాల దగ్గర వదిలేద్దామా? దేవుడు ప్రతి భయాన్ని మనలో నుంచి తీసివేసి మనల్ని ధైర్యపరుస్తారని నమ్ముదామా? విస్మయించబడకుము, దేవుడు మన రక్షకుడు. మనకు సహాయం చేయడానికి ఎవరూ లేకపోయినా దేవుడు ఎప్పుడూ ఉంటాడు. సమస్యలు ఎంత పెద్దవైనా దేవుడు వాటికంటే గొప్పవాడు. ప్రియులారా, చాలాసార్లు దేవుడి కంటే మన సమస్యల్ని ఎక్కువగా చేసి మనం చూస్తూ ఉంటాం. దాన్ని బట్టి మన ధైర్యాన్ని కోల్పోతాం. కానీ ఇక్కడ వాగ్దానం ఏం చెప్తుందంటే, మన సమస్యల కంటే దేవుడు గొప్పవాడు. మన సమస్యలు దేవుడు తీర్చలేనంత పెద్ద సమస్యలు కాదు. మీ సమస్యలు పెద్దవిగా కనిపిస్తున్నాయా? మనం దేవుని శక్తిని నమ్మాలి. అంతేకాని మన బలహీనతలనే చూస్తూ ఉంటే మనం ధైర్యాన్ని కోల్పోతాం. ఎంత పెద్ద సమస్య అయినా మిమ్మల్ని వేధిస్తుంటే అది దేవుడు పాదాల దగ్గర పెడదామా? శక్తివంతమైన దేవుడు ప్రతి సమస్యని మన నుంచి దూరం చేయగలడు. నేను నీకు బలమిస్తాను. మన బలహీనతలో ఆయన బలం బయటపడుతుంది. నిరాశలో ఉన్నప్పుడు ఆయన మనకు ఆశను ఇస్తాడు. మనం బలహీనంగా ఉన్న సమయాల్లో దేవుడు మనల్ని బలపరిచి ఆ భయంకరమైన పరిస్థితుల నుంచి బయటపడిన అనుభవాలు మీ జీవితంలో ఏమైనా ఉన్నాయా? వాటిని ఒక్కొక్కటిని జ్ఞాపకం చేసుకోండి. నేను నీకు సహాయం చేస్తాను. దేవుడు మనలను ఒంటరిగా వదలడు. ఆయన సహాయం ఎప్పుడూ ఆలస్యం కాదు. దేవుడు సహాయం ఆలస్యం చేసినట్టు అనిపించిన చివరకు నన్ను రక్షించిన సంఘటనలు ఏమైనా నా జీవితంలో ఉన్నాయా? ప్రియులారా, ఈ సమయంలో మనం కొన్ని విషయాల మీద శ్రద్ధ వహిద్దాం. కొన్ని విషయాల్ని జ్ఞాపకం చేసుకుందాం. కొన్నిసార్లు మనం ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రార్థించినప్పటికీ ఆ యొక్క ప్రశ్నలకి జవాబు రాదు. కొన్నిసార్లు మనం ప్రార్థించినప్పుడు జవాబు రాకపోవచ్చు, కానీ తర్వాత ఆ యొక్క ప్రార్థనలకి జవాబు వస్తుంది. అలాగా మన ప్రార్థనలు
అంగీకరించబడినటువంటి సందర్భాలని జ్ఞాపకం చేసుకుని బలపరచబడదామా? ఒకవేళ దేవుడు అది ఎన్నటికీ మనకు అనుగ్రహించకపోతే అది ఆయన చిత్తం కాదేమో అని వదిలేద్దామా? అదే పనిగా దేవుణ్ణి శోధించి విసుగు చెందక, ఆయన విసిగింపక ఉందామా? మన జీవితంలో ఏది జరిగినా ఆయన చిత్తంలోనే జరుగుతుందని గ్రహిద్దామా? నా నీతి కుడి చేతితో నిన్ను నిలబెడతాను. మనము జారిపడిన దేవుడు తన కుడి చేతితో లేపి నిలుపుతాడు. ఆయన ప్రేమ, ఆయన వాగ్దానం మనకు శాశ్వత ఆధారం. మనం ఎక్కడ బలహీనపడి జారిపోతున్నాం? దేవుడు నన్ను తన కుడి చేతితో నిలబెట్టగలడని నమ్ముతున్నారా? ప్రభువా, నీవు చెప్పిన ఈ వాగ్దానం, భయపడకుము నేను నీతో ఉన్నాను అనే వాగ్దానాన్ని నా హృదయంలో నిలుపుకొనుటకు నాకు సహాయం చేయండి. నా భయాలను, నా బలహీనతలను మీ చేతిలో ఉంచుతున్నాను. మీరే నా బలం, నా సహాయం, నా రక్షణ. నన్ను నీ కుడి చేతితో నిలబెట్టు ప్రభువా. యేసుక్రీస్తు నామంలో ప్రార్థించుచున్నాను. ఆమేన్. ప్రియులారా, ఈరోజు ఒక సంగతి మర్చిపోవద్దు. భయపడకుము నేను నీతో ఉన్నాను అని దేవుడు స్వయంగా మీతో చెబుతున్నాడు. ఈ వాక్యాన్ని ప్రతిరోజు మీ జీవితంలో మోసుకొని ముందుకు సాగండి. మీకు శాంతి, ధైర్యం, ఆశ కలుగుతుంది. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమేన్.